హాయ్ నమస్తే అండి. నేను కొబ్బరి లడ్డూలు చేయడానికి కొబ్బరి లడ్డూలు కాయలు తెచ్చుకున్నాను. కొబ్బరి లడ్డూలు చేయడంలో ఒక కాయ అయితే లైట్గా డ్యామేజ్ అయింది. దాన్ని ఇలా మిక్సీ పెట్టుకున్నాను కొబ్బరి నూనె తయారు చేద్దామని. ఇదిగోండి, చాలా ఈజీ కొబ్బరి నూనె తయారు చేయడం. మిక్సీ పట్టుకున్నాను కొంచెం వాటర్ పోసి. ఇదిగో ఈ తెల్లగుడ్డ వేసుకుని తెల్ల బాక్స్లోకి వడకట్టుకుంటున్నాను పాలు కోసం. ఈ పిప్పిని సపరేట్ చేసుకొని ఆ పాలని మనం గాజు గిన్నెలో కానీ ప్లాస్టిక్ గిన్నెలో పోసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్సీ పెట్టుకోవాలి, మెత్తగా ముక్కలు లేకుండా. ఇలా చూపించే విధంగా మొత్తం పాలన్నీ బాగా వచ్చే వరకు ఇదిగోండి ఈ విధంగా బాగా పిప్పి రాకుండా ఓన్లీ పాలు మాత్రం రావాలండి. కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం వండుకుంటారు కదా. నేను కాయ కొంచెం డ్యామేజ్ అయిందని దీన్ని కొబ్బరి లడ్డూల్లో వాడలేదు ఈ కాయని. సరే కదా కొబ్బరి నూనె తీద్దామని చెప్పేసి ఇంట్లో అసలు లేదు, తీద్దామని కొంచెమైనా వస్తుంది కదా ఒక కాయ అయితే పెద్దగా. సో అందుకని వాడేయడం ఎందుకని ఇట్లా నూనె తీద్దాము, ఇంట్లో పిల్లలకి ఉంటుందని చెప్పేసి తీస్తున్నాను. ఇదిగోండి, దగ్గర గాజు బాక్స్ అయితే లేదు, ప్లాస్టిక్ బాక్స్ అయితే ఉందని చెప్పేసి దాంట్లో వేసుకుంటున్నాను. ఈ నీళ్ళలో కొబ్బరి పాలలో ఫ్యాట్ అంతా పైకి తేలుకుంటుంది, వాటర్ కిందకి వెళ్ళిపోద్ది. తర్వాత చూపిస్తాము. మేము ప్రస్తుతం దీన్ని పిండుకొని 50% రాకుండా కొబ్బరిలో నీళ్ళని గట్టిగా పిండేసుకోవాలి లాస్ట్ వరకు. ఎంత గట్టిగా పిండితే అంత మొత్తగా వస్తుంది, నీళ్ళు బాగా వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా అసలు తడిని ఇది మొత్తం గట్టిగా పిండేశాను. ఇంక ఇది వేస్ట్ అనమాట. వేస్ట్ అయితే కాదు, మనం దాన్ని కూడా ఆరబెట్టుకొని వేయించుకొని పెట్టుకుంటే డబ్బాలు కూరల్లో ఫ్రైల్లో బాగా పనిచేస్తుంది. ఇదిగోండి కొబ్బరి నీళ్ళు, ఇవి కొబ్బరి పాలు. ఇవి తీసుకుని డైరెక్ట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఆ పై ఇది కనపడేది కొబ్బరి ఫ్యాట్ అనమాట, కొబ్బరిలో ఉన్న కొవ్వు అనమాట. ఆ కొవ్వునే మనం కరిగించి ఆయిల్గా తీసుకుంటాము. ఇట్లా పెట్టేసాను. రేపు మార్నింగ్కి అది అట్లా వాటర్ కొబ్బరి సపరేట్ అయిపోతాయి. ఇదిగోండి, కరెంటు పోయింది అందువల్ల చూపించలేదు. ఇదిగోండి మరిగిన నూనె అన్నమాట. ఇది వెయిట్ ఉంది కదా, ఆ వెయిట్ కాస్త ఈ విధంగా ఈ కొంచెం వచ్చింది, జస్ట్ 50 ml ఉంటుందేమో ఆయిల్. ఇదిగోండి ఆయిల్ తీయడం ఎంత ఈజీ అని అనుకున్నాను నేను చేసిన తర్వాత. అప్పటికప్పుడు మనకు షాప్కి పని లేకుండా జస్ట్ మనం వీటిని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎటువంటి కల్తీలు కెమికల్ లేకుండా మంచి ఆరోగ్యమైన జుట్టు కోసం ఈ విధంగా మనం నూనె తయారు చేసుకోవచ్చు ఇంటి దగ్గరే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి నూనె. కాస్తుంటే స్మెల్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఓన్లీ కొంచెం వచ్చింది. నూనె తీయంగా ఉన్నది వేస్ట్ అన్నమాట. ఇది ఇంకా లైట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.